చరిత్ర ఎంత చెప్పినా తక్కువే. వాల్మీకి అంటాడు, ఒక్కొక్క అక్షరమే ఒక మహామంత్రం. 24,000 శ్లోకాలతో కూడుకున్నది రామాయణం. అక్షరం అది వాల్మీకి అందించాడు. రామకథ పర్వతం నుండి జలం ఎలా ప్రవహిస్తుందో అది ఆదిశేషుడు మోయలేనంత బరువు కలిగిన రామాయణాలు ప్రపంచంలో ఉన్నాయి. అన్ని మతాలలో ఉన్నాయి రామాయణం. ఆ రామాయణం చాలు గొప్పది. అది రామకథ. కష్టాలు కావు, పాలించుట. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం అంటాడు వాల్మీకి. 11 చెప్పలే, 10,000 ఏండ్లు, 10,000 ఏండ్లు రాముడు రాజ్యపాలన చేశాడు. సీతమ్మతోటే కూడుకొని చేశాడు. అది గొప్పనైనది. శతకంఠ రామాయణం అని చెబుతుంది. సీతమ్మ రాముడితోటే ఉంది అని. అందుచేత పరాశర సంహిత వైభవం రాముడి ఆంజనేయ వైభవం చాలా గొప్పది. సరయూ నదీ తీరంలో ఉండేటువంటి, ఇప్పటిదాకా చెప్పా ముందు, నా యోద్ధుం అశక్యం అయోధ్య, ఎవ్వరూ జయించటానికి వీలు లేనటువంటిది అయోధ్య చరిత్ర. అది ఇక్ష్వాకు రౌతో కూడుకున్న 43 తరాలు అనుభవించినటువంటి రాజ్యం. ముందు అనేక రాజులు పాలించినా అందులో దిలీపుడు గొప్పవాడు. ఆ దిలీపుడు సంతానం రఘుమహారాజు. అందుకే అది రఘువంశమైంది, రాముడి చేత కాదు, రఘువంశం. అలాంటి అయోధ్యలో రేపు రామ ప్రతిష్ఠ సీతారాముల ప్రతిష్ఠ జరగబోతుంది. కాబట్టి లోక కళ్యాణం వైభవం. తో బాధపడుతూ వెంటనే అడిగితే అప్పుడు ఇంటికొచ్చిన నారదుడు చెబుతాడు, కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్. అక్కడ అడిగాడు, ఈ లోకంలో ఎవరైనా ఇలాంటి గుణాలు ఉన్నవాడు ఉన్నాడా అని 16 గుణాలు అడిగాడు నారదుణ్ణి. అప్పుడు నారదుడు చెప్పాడు, ఇక్ష్వాకు వంశప్రభవో రామో నామ జనైశ్రుత, రాముడనేవాడు ఇక్ష్వాకు వంశంలో వచ్చాడయ్యా అని 16 గుణాలు చెప్పాడు. ఆ 16 గుణాలు చంద్రునిలో ఉంటాయి. 16 గుణాల కళా ప్రపూర్ణుడు చంద్రుడు. ఆ చంద్రుడి యొక్క ఇదే సూర్య వంశము వర్ణన చంద్రుడు. కనుక రామచంద్రుడు అయ్యాడు, రామభద్రుడు అయ్యాడు. సీతారాముల కళ్యాణం వైభవం అది కృత త్రేతాయుగంలో జరిగింది. కలియుగంలో ఇప్పుడు రేపు 22వ తేదీ మన ప్రధానితో రామ ప్రస్థాపన జరుగుతుంది అయోధ్య లోపల. అది అయోధ్య, నా యోధ్య అయోధ్య. ఎవ్వరూ జయించటానికి వీలులేని గొప్ప మహానగరం. అది ఇక్ష్వాకు సామ్రాజ్యానికి మూలం. అది కోసల రాజ్యం, కౌసల్య నుండి వచ్చింది. కౌసల్య సుప్రజ రామ దశరథుడికి. ఆ రాజ్యంలో రేపు 22వ తేదీన వైభవంగా ప్రతిష్ఠ జరుగుతుంది. కనుక ప్రభుత్వం వారి నుండి, మా ఛానల్ నుండి గొప్పది మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. ధర్మ అర్థ కామ మోక్షములు అని 4 చతుర్విధ పురుషార్థములు. మొదటిది ధర్మము. ధర్మబద్ధంగా కామం ఉండాలి. కామంతో అప్పుడు యోగం ఉంటుంది, భోగం ఉంటుంది. అంది సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి అందరికీ భోగం రావాలి. రావాలి అంటే రాముడి వలె మనము ప్రవర్తించాలి. రాముడి వలె అంటే పితృాజ్ఞ పరిపాలకుడు కదా. ఇది నేననలే, సీతమ్మ అంటుంది. సీతే, నువ్వు అడవికి రాకు, వద్దు, కష్టాలు అనుభవించలేవు, మా నాన్నగారి కోసం నేను బోలుతున్నానంటుంది అని రాముడంటే సీత అంటుంది, మా నాన్నగారు పెళ్లిలో నీ చేతుల్లో పెట్టేటప్పుడు ఏం చెప్పాడు? ఛాయైవ అనుగత సదా. కాబట్టి నువ్వు తండ్రి మాటను ఎలా విన్నావో నేను కూడా మా తండ్రి మాటను వినాలి అని జనక మహారాజు వాక్కును అందచేస్తుంది. అది రామాయణం. రామస్య అయనం రామాయణం. అంతేకాదు మా ముఖ్యమైన పేరు సీతాయాశ్చరితం మహత్. గొప్పనైన సీతమ్మ యొక్క చరిత్ర, ఆడపడుచుల యొక్క చరిత్ర, ఆడపడుచులకు విలువ ఇచ్చే చరిత్రనే రామాయణం. అది అయోధ్యలో ఉంది. మా ఛానల్ ద్వారా గొప్పగా మీకు అందిస్తున్నాం. పట్టుకోండి, సేవించండి, ఇండ్లలో మంగళహారతులు ఇవ్వండి, ప్రార్థన చెయ్యండి. అన్నిటికంటే ముఖ్యం వీర ఆంజనేయ స్వామి కాబట్టి హనుమ వైభవం. హనుమ అంటే ఆచార్యుడు, సుందరుడు. అందుకే అది సుందరమైన కాండం. కలిపాడు ఇద్దరిని. ఎక్కడ తెలుస్తుంది?
రాముణ్ణి చూచి ఆనందించాడు, సంతోషపడ్డాడు. కానీ సీతమ్మను చూచిన తర్వాత ఆంజనేయుడిలో చాలా మార్పు వచ్చింది. రాముడి కోసం కాదు, సీతదే గొప్పది. ఆ వైభవం భారతదేశానికి అందుగాక మా ఛానల్ వారికి కూడా ప్రపంచంలో గొప్ప ఛానల్ అయి వర్ధిల్లుతూ అందరి అభినందన సహస్రాలతో వర్ధతాం అభివర్ధతాం. జై శ్రీమన్నారాయణ, జై సీతారామచంద్ర భగవానికి జై, గోదా రంగనాథ భగవానికి జై జై జై. దాకా కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణమే, అది ముత్యాల తలంబ్రాలే. సీత యొక్క దోషి జానక్యాః కమలామలాంజలిపుటే యా పద్మ రాగాయితాః. సీతమ్మ యొక్క దోషిటిలో, గోదాదేవి దోషిటిలో ఆ తలంబ్రాల ముత్యాలున్నాయే పద్మ రాగమణుల వలె ప్రకాశించాయి. అవి సీతమ్మ రామయ్య శిరస్సు పైన ఉంచగా మల్లె మొగ్గలు జాజి మల్లెలయ్యాయి. అదే నీలమేఘశ్యాముడు రాముడు కనుక శరీరం మీద పడగానే వెంటనే అవి నీలమణులయ్యాయి. అంటే 3 రంగులు. ఆ 3 రంగులు కలిగినదే భారతదేశపు జెండా. ఆ భారతదేశపు త్రివర్ణ పతాకమే గొప్పది. ఆ పతాకమే రేపు అయోధ్యలో రామ ప్రతిష్ట. అందరికీ శుభాకాంక్షలు. ఏ రాజకీయ సంబంధము లేకుండా రామరాజ్య స్థాపనతో అందరూ ఆరోగ్యంగా ఉంటూ నీరోగా అంటుంది రామాయణం. రోగము లేకుండా ఆనందముతో కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం అంటుంది. అలాంటి స్థితి వచ్చుగాక, ఆనందం పంచుకుందాం. భక్తులందరికీ విజ్ఞప్తి, ఈ యొక్క వీడియోస్ మీరు చూడాలనుకున్నా వినాలనుకున్నా తక్షణ మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.